వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ ఉపకారం చేయొద్దని వాళ్లకు ఉపకారం చేస్తే పాముకు పాలు పోసినట్లే అని బహిరంగంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు ఆ పదవికి అనర్హుడని దీనిపై త్వరలోనే గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి వెల్లడించారు. సీఎం స్థాయిలో అలా హేట్ స్పీచ్ చేయడం ఏమాత్రం సరికాదన్న ఆయన చంద్రబాబు మీద హేట్ స్పీచ్ సెక్షన్లతో కేసు నమోదు చేసి అనర్హత వేటు వేయొచ్చని స్పష్టం చేశారు. తమ ఫిర్యాదుపై గవర్నర్ స్పందించారు. కోర్టుకు వెళతామని చెప్పారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ప్రత్యామ్నాయం చూడాలని, దూర విద్యలో చదువుకునే విద్యార్థులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలు టీడీపీ కూటమికి చెంపపెట్టు అని ఆయన తేల్చి చెప్పారు. ప్రజల్లో తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతకు అది నిదర్శనమని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. గడిచిన 9 నెలల నుంచి ఉద్యోగుల పట్ల పూర్తి నిర్లక్ష్యం ఈ యొక్క ప్రభుత్వం వహిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే ఇంటరిమ్ రిలీఫ్ కింద దాదాపు 27% ఆ రోజు ఇవ్వడం జరిగింది ఎంప్లాయీస్కి అందరికీ. గడిచిన 9 నెలల నుంచి ఇక్కడ ఉద్యోగస్తులంతా ఎదురు చూస్తున్నారు. ఈయన ఐఆర్ ప్రకటిస్తారేమో, మా యొక్క వ్యయప్రయాసాలు ఎక్కువైపోయినాయి, ఇవన్నీ ఇస్తారని చెప్పి ఎదురు చూస్తుంటే ఇంతవరకు దానికి పట్టించుకునేటువంటి నాదుడే లేడు. టీఆర్సీ చైర్మన్ను మన్మోహన్ సింగ్ గారిని రిజైన్ చేయమని చెప్పారు. ఆయన రాజీనామా చేశాడు. ఆయన రాజీనామా చేసి కూడా దాదాపు 7 నెలలు అవుతా ఉంది. ఇంతవరకు పీఆర్సీ చైర్మన్ను కూడా నియమించకుండా, పీఆర్సీ కమిటీని ఇంతవరకు నియమించకుండా పోవడం వల్ల ఈ యొక్క ఎంప్లాయీస్ సెక్షన్కు ఎంత నిర్లక్ష్యానికి గురవుతుందో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. పీఆర్సీ కమిషన్ వేసేదానికి కూడా మీకు 9 నెలల కాలం సరిపోలేదంటే ఈ యొక్క ఉద్యోగస్తుల పట్ల మీకున్నటువంటి శ్రద్ధ ఏంది అని చెప్పి నేను అడుగుతూ ఉండా. గడిచిన 9 నెలల నుంచి ఉద్యోగాలు పడుతున్నటువంటి బాధలు దాదాపు 26,000 కోట్లు వాళ్ళ ద్వారా పొదుపు చేసేటువంటి సొమ్ములు. వాళ్ళు పిఎఫ్ మీద లోన్ పెట్టుకోవాలంటే లేదు, వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ మీద ఏదైనా తీసుకోవాలి, హెల్త్ లోన్ తీసుకోవాలంటే లేదు, ఏపీజీఎల్ఐ ఆ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు లేవు. తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈరోజు ఈ యొక్క ఎంప్లాయీస్ పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను నేను, ఉత్తరాంధ్రలో జరిగినటువంటి ఈ యొక్క ఎన్నిక మీకు కనువిప్పు కావాలా. మీరు సామాన్య ప్రజలను ఎట్లా మోసం చేశారో అదే రకంగా ఉద్యోగస్తులు మోసం చేశారు. ఈరోజు వాళ్ళ యొక్క కోపం ఈ యొక్క ఎన్నికల రూపంలో బయటపడిపోయింది.